హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి గారు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేసేసారు. సో మరి ఎందుకు ఈ నిర్ణయం ఆయన తీసుకున్నారా? ఆయన ఏమైనా భయపడుతున్నారా? ఎందుకంటే వైసీపీకి ఆయన అప్పుడు ఫుల్ సపోర్ట్ చేసేసి టీడీపీ జనసేన పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది, ఈయన పైన ఏమన్నా కక్షపూరిత చర్యలు తీసుకుంటుందేమో అన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అసలు ఆయన ఏం చెప్తున్నారు? నిన్న పోసాని ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. ఇంకా రాజకీయాల జోలికెళ్ళను. రాజకీయంగా అసలు నా కామెంట్లు ఎక్కడా చేయను. కేవలం నా కుటుంబానికే నేను పరిమితం అయిపోతాను. పబ్లిక్ లైఫ్‌లోకి రాను అని అనౌన్స్ చేశాడు. అప్పుడు విలేకరులు కూడా ఇదే అడిగారు. నీ మీద కేసులు పెడుతున్నాయి, అరెస్ట్ చేస్తారని భయపడి ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే, కేసులకు భయపడి కాదు. 16 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ముసలోళ్ళ వరకు నన్ను బీభత్సంగా బూతులు తిడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది నాకు అవసరమా అనిపించింది. ఎందుకంటే నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు నాకు. చాలామంది అనుకుంటారు నేను వైసీపీ మెంబర్ని. వైసీపీలో కూడా సభ్యత్వం లేదు. నేను అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నాను. తర్వాత నేను ఏ రాజకీయ పార్టీలో మెంబర్షిప్ లేదు. నేనేందంటే నాకు నచ్చినట్టుగా మాట్లాడడం నాకు అలవాటు. నేను 1983 నుంచి కూడా మాట్లాడుతున్నాను. నేను విద్యార్థి రాజకీయాల్లో పనిచేశాను యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా నేను పబ్లిక్ లైఫ్తో టచ్లో ఉన్నాను. తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశాను. కాబట్టి నాకు పబ్లిక్గా నాకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయడం, తప్పులు చేసినప్పుడు వాళ్ళనే విమర్శించడం నాకు అలవాటు. చాలామంది అనుకుంటారు నేను చంద్రబాబుకు వ్యతిరేకని. చంద్రబాబుకు వ్యతిరేక కాదు నేను. చంద్రబాబు ఓడిపోయినప్పుడు చంద్రబాబుకి 100 అడుగుల కటౌట్ పెట్టి ఆయన్ని పిలిచి నేను ఓపెనింగ్ చేయించాను. అప్పటి సీఎంను పిలవలేదు నేను. సో నాకు చంద్రబాబు అంటే ఇష్టం. కానీ ఆయన తప్పులు చేయనప్పుడు ఎత్తి చూపాను. చంద్రబాబుని పొగిడినప్పుడేమో ఎవరు పట్టించుకోలేదు. తప్పులు చూపించేసరికి కుంపలు మునిగాయి. అంతకంటే ఏం లేదు. నేను ఎవరితో ఎట్లా మాట్లాడినా నేను ఓపెన్గా మాట్లాడతాను. నాకు మోడీ అంటే చాలా ఇష్టం. మోడీని కూడా నేను ఎక్కువ సార్లు పొగుడుతుంటాను. సో నాకు నచ్చిన ఎన్టీఆర్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరినీ నేను పొగిడాను. వాళ్ళందరినీ ఇది చేశాను. తర్వాత నాకు జగన్ నచ్చాడు. నేను చంద్రబాబుని విమర్శించేసరికి అందరూ నా మీదకి పడుతున్నారు అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉంది. కాకపోతే ఆయన భాషతో, ఆయన పద్ధతితో అందరికి ఇబ్బందులు ఉన్నాయి. విమర్శించవచ్చు ఎవరినైనా. అనేక మంది చంద్రబాబుని విమర్శించారు. ఇప్పుడు మనం కూడా వీడియోలు చేసేటప్పుడు ఆ టాపిక్ని బట్టి అందులో ఎవరిది తప్పు ఉందో చెప్తుంటాం. అది నేరం కాదు. అది నిజానికి అవసరం కూడా సమాజానికి. ఎందుకంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది ఎలా తప్పు, ఎందుకు తప్పు అని ఎత్తి చూపించడం అనేది డెమోక్రసీలో అవసరం. ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకునే ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా సమాజంలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు, చురుగ్గా ఉన్నవాళ్ళు, మేధావులు, ప్రజాస్వామికవాదులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రభుత్వాలు కూడా వాటికి అకౌంటబిలిటీ అనేది ఉండదు. ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ప్రభుత్వాలకు ఉన్నాయి. నిజానికి ఆ పని మీడియా ప్రధానంగా చేయాలి. కాకపోతే ఇవాళ మీడియా అంతా కూడా పొలిటికల్ పార్టీలకి తోకలుగా మారిపోయింది మీడియా. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి. ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎంటర్ అయిపోయి ఆ బిజినెస్లు కొంత పార్టీల వైపు ఉంటూ వాళ్ళు ఇండియాలో ఉండే మీడియా అంతా అన్నిటినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రధానంగా మీడియా మనకి అదానీ, అంబానీ చేతుల్లో ఉంది నేషనల్ వైడ్గా. ఇక్కడికి వచ్చేసరికి రీజనల్గా చూసుకుంటే ప్రతి పొలిటికల్ పార్టీకి మీడియాలో ఇక్కడ సాక్షి అంటేనే అందరికీ తెలుసు. వైసీపీ అని, జ్యోతి ఈనాడు అని, కానీ తెలుగుదేశం అని చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అలాగా మీడియా విడిపోయిన తర్వాత సత్యం అనేది ఇప్పుడు లేదు. ఒక పేపర్ని నమ్మే పరిస్థితి కూడా ఎవరు లేడు. సాక్షిలో వార్త వచ్చిందంటే జ్యోతిలో ఏమి వచ్చింది, ఈనాడులో చూడరా అని అడుగుతారు. ఈనాడులో వచ్చిందంటే సాక్షిలో వచ్చిందని అడుగుతారు. ఇలాగా 2-3 చూసి కానీ ఇవాళ జనం ఎవరు ఒక అభిప్రాయానికి రావట్లేదు. మధ్యలో మనలాంటి వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా ఎందుకు పెరిగిందంటే, మనం ఎవరి వైపు లేకుండా నిష్పక్షపాతంగా అనలైజ్ చేస్తాం కాబట్టి మనలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ఏం జరిగి ఉంటుంది, వీళ్ళైతే కరెక్ట్గా చెప్తారు అనే ఇది ఎందుకు వచ్చిందంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు నమ్మట్లేదు. సో ఇది బేసిక్గా ఉంది. ఇలాంటి కాంటెక్స్ట్లో ప్రతిపక్ష పాత్ర అనేది ఎవరు చేయాలి? ప్రతిపక్షాలు కూడా చేయట్లేదు. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ, వాళ్ళు ప్రజాస్వామ్యం అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు కదా. ఈ విషయం వాళ్ళు మాట్లాడరు కదా. దాన్ని ఎవరు ఎత్తి చూపాలి? మళ్ళీ మనలాంటి వాళ్ళు ఎత్తి చూపాలి. ఇండిపెండెంట్ జర్నలిస్టులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చేయాలి. అట్లాగా
పోసాని కృష్ణమురళి అనే ఒక పబ్లిక్ ఫిగర్, ఆయన సినిమా యాక్టర్ కావచ్చు, పబ్లిక్ ఫిగర్. ఆయన మాట్లాడడం తప్పు కాదు. ఆయన ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా నచ్చితే పొగడొచ్చు, అది తప్పు కాదు. నేను కూడా చాలాసార్లు ఫారిన్ పాలసీకి సంబంధించి మోడీని సపోర్ట్ చేశాను. కొన్ని విషయాల్లో ఎకనామిక్ దీంట్లో కూడా మోడీ బెటర్ గవర్నెన్స్ ఉందని చెప్పాను. అట్లాగే మోడీని విమర్శించేటప్పుడు మనం విమర్శిస్తాం. ఎవరు భజన చేయడానికి మనం లేవు. అట్లాగా పోసానిది ఏమన్నట్టు అట్లా లేడు పోసాని. ఇప్పుడు మనం చెప్పినట్టుగా పోసాని లేడు. పోసాని ఎలాగ ఉన్నాడు, క్లియర్గా జగన్ భజన, చంద్రబాబు వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ వ్యతిరేకత గుడ్డిగా కనబడుతుంది. నువ్వు జగన్ని కూడా విమర్శించాలిగా. జగన్ చేసే తప్పులను కూడా ఓపెన్గా విమర్శిస్తే పోసానికి క్రెడిబిలిటీ ఉంటుంది. పోసాని ఏం చేస్తున్నాడు, కంప్లీట్గా జగన్ని సపోర్ట్ చేయడం, కంప్లీట్గా వీళ్ళని వ్యతిరేకించడం. చంద్రబాబుని పొగిడే చోట పొగడాలి, జగన్ని తిట్టే చోట తిట్టాలి. అప్పుడు కదా నువ్వు బ్యాలెన్స్గా ఉన్నట్టు. ఎవరైనా కూడా ఒక వ్యక్తి 100% కరెక్ట్ అని ఎవరైనా చెప్తుంటే అతను అబద్ధాలు చెప్తున్నట్టు, ఆ వ్యక్తితో కుమ్మక్కైనట్టు. ఎందుకంటే ఎవరు కూడా 100% అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండరు, ఉండలేరు. నేనున్నా ఎవరున్నా అధికారంలో 100% మనం కరెక్ట్గా ఉండలేము. ఎందుకంటే మోడీ అంటే మోడీకి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఏమి ఉండదు. మోడీని కంట్రోల్ చేసే అనేక జాతీయ అంతర్జాతీయ శక్తులు ఉంటాయి. ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయన కంప్లీట్గా తను అనుకున్నదే చేయగలడా, చేయలేడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అదానీ విషయమే ఇందాక చెప్పుకున్నాం. అదానీ కంట్రోల్లో మోడీ ఉంటాడు. ఎందుకంటే అదానీ ఫండింగ్ అంతా అదానీ ఇస్తాడు. అదానీ ఇచ్చినప్పుడు అదానికి వ్యతిరేకమైన నిర్ణయాలు మోడీ తీసుకోగలడా, తీసుకోలేడు. ఎవరైనా తీసుకోలేడు. ఎందుకంటే డెమోక్రటిక్ సెటప్లో డబ్బులు అనేది ఇంపార్టెంటు. డబ్బులు ఎవరికి ఇస్తారు అనేది ఆ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఢిల్లీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇంటికి వెళ్ళాడంట మా ఫ్రెండు. వెళ్తే ఆ ఎంపీ బయటకు వచ్చి మాటి మాటికి చూస్తున్నాడంట. ఎందుకు సార్ అలా మాటి మాటికి టెన్షన్ పడి చూస్తున్నారంటే, ఒక బిజినెస్ మ్యాన్ డబ్బులు తీసుకొని వస్తాడు, అతను మనం లేమనుకొని వెళ్ళిపోతాడేమో అని అన్నంట. ఎందుకు వస్తున్నాడు, డబ్బులు మీకు ఎందుకు ఇస్తాడంటే, పార్లమెంట్లో ప్రశ్న అడిగేదానికి బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇస్తాడు మనకి. మనం కానీ లేదనుకో వేరే ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతాడు, మనకి డబ్బులు రావు అన్నంట. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే ఎంపీ. ఇది ఎంపీల పరిస్థితి. సో అంటే బిజినెస్ మ్యాన్లు వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు అడగడానికి, చర్చ పెట్టడానికి ఎంపీలకి డబ్బులు ఇస్తున్నారని ఇప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్ చూసి చెప్పిన ప్రత్యక్ష అంశం. ఇలాగ కరప్షన్ అనేది అన్ని వైపులు ఉంది. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైం కరప్షన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కరప్షన్ ఎందుకు ఉంది, దీనివల్ల మంచి చెడులు ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు పోసాని కృష్ణమురళి ఒక ప్రజల తరపున ఒకరితో తీసుకొని మాట్లాడినట్టుగా లేదు. ఒక పార్టీలో జాయిన్ అయితే పార్టీ మెంబర్ల కంటే ఎక్కువగా ఈయన రియాక్ట్ అయ్యేవాడు కదా. వైసీపీ మెంబర్లు పార్టీ సభ్యుల కంటే నేను ఎక్కువ రియాక్ట్ అయ్యి, ఇవాళ నేను సభ్యుడు కాదంటే ఎవరు నమ్ముతాను? నువ్వు సభ్యుడే కాదనే టెక్నికల్ అంశం. నువ్వు వైసీపీ మెంబర్ కంటే ఎక్కువగా మాట్లాడి చాలా ఘోరంగా పర్సనల్గా అంతా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అటాక్ చేయడం అనేది జరిగింది. అందుకని ఇప్పుడు ఆయన మీద దాదాపు 50 కేసులు పెట్టారంటున్నారు. బాపట్లలో, పుత్తూరులో, చిత్తూరులో, తిరుపతిలో, తూర్పుగోదావరి జిల్లా, రకరకాలుగా మొత్తం స్టేట్ అంతా కలిపి ఆయన మీద 50 కేసులు ఎంతో పెట్టారు. దాని తర్వాత ఆయన అరెస్ట్ అవ్వబోతున్నాడు ఈరోజు రేపు అని కూడా ఇది చేశారు. దానికని మేబీ ఆయన అస్త్ర సన్యాసం చేశాను, బాబు నేను రాజకీయాలను వదులుకుంటున్నాను అంటే ఒక రకంగా సారీ చెప్తున్నట్టు. సారీ డైరెక్ట్గా చెప్పలేదు, అదే శ్రీరెడ్డి కూడా అదే చెప్పింది. ఆమె అయితే డైరెక్ట్గా సారీ చెప్పింది. ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా కేసులకు భయపడే, ఎందుకంటే వీళ్ళకి శిక్షలు పడతాయని వాళ్ళకి కూడా నమ్మకం ఏమి ఉండదు. తెలుగుదేశానికి కూడా వీళ్ళ మీద శిక్షలు పడతాయని ఏం లేదు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. 50 కేసుల్లో పెడితే 50 కేసులు తిరగాల. 50 పోలీసులు పిలుస్తారు, వీళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ హ్యూమిలేట్ చేస్తారు, కూర్చోబెడతారు. పోలీస్ కూర్చోవే పక్కన అని ఇట్లా లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ హ్యూమిలేషన్ భరించాలా? లేదు, కొట్టినా కూడా కొడతారు. ఇప్పుడు ఆరోపిస్తున్నారు పోలీసులు కొట్టరనేది అయితే నేనైతే నమ్మను, ఖచ్చితంగా కొడతారు వాళ్ళు. కొట్టి కూడా ఇబ్బంది పెట్టచ్చు. రఘురామకృష్ణరాజునే కొట్టారంటే ఈయన పోసాని మురళి కృష్ణమురళిని కొట్టరా? ఆల్రెడీ ఆర్జీవీనే నన్ను కొడతారని భయపడుతూ కోర్టుకు వెళ్తున్నాడు. కాబట్టి కొట్టరు అనేది గ్యారంటీ లేదు. సో కొట్టచ్చు, వేధించవచ్చు, దీనంతా భరించాలి కదా. ఒక్కొక్క కేసులు 10 రోజులు జైల్లో ఉన్న 50 కేసులు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో జైలుకి పోతే అక్కడ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడే ఇబ్బందులు పెట్టచ్చు, జైల్లో ఖైదీలు కొట్టచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఈ 5 ఏళ్ళు మనల్ని వేధిస్తారు వీళ్ళు, చేతులు ఎత్తేస్తే
మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూద్దాం అని పోసాని కృష్ణమురళి అనుకోని ఉండొచ్చు. అంత తప్ప ఆయన ఈ ట్రోలింగ్స్ భయపడ్డాడని నేను అనుకోవట్లేదు. ట్రోలింగ్స్ ఎప్పటినుంచో ఉన్నాయి ఆయన, కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా కేసులకు భయపడేవి చేశాడు. భయపడడం తప్పు కూడా ఏం కాదు. ఖచ్చితంగా మనుషులకు భయం ఉంటుంది. కాకపోతే ఈ భయం విమర్శించేటప్పుడు కూడా ఉండాలి. మనం మాట్లాడే నోటిదోలు ఉన్నప్పుడు కూడా ఆ భయం అనేది ఉండాలి. నిజానికి భయం కాదు, విజ్ఞత ఉండాలి. అంటే మనం ఎవరినైనా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే ఒక పని నచ్చకపోతే ఆ పని నచ్చలేదని చెప్పాలి. ఒక పని నచ్చితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చాడు, బ్రహ్మాండమైన పని చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాను. సో ఆ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ చేసే ప్రతిదాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే చంద్రబాబు చేసే ప్రతిదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గతంలో బ్రహ్మాండమైన అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశాడు. ఆయన గవర్నెన్స్ని ఒక స్టాండర్డ్కి తీసుకొచ్చాడు. అనేక కార్యక్రమాలు చేశారు వాళ్ళు. సో అట్లాగే సెక్యులరిజానికి గట్టిగా నిలబడ్డాడు. ఆయనకి కుదరనప్పుడు అందరూ రాజకీయ పార్టీలకి తేడా లేనట్టే చంద్రబాబుకి మిగతా వాళ్ళకి తేడా లేని ఒక పరిస్థితి ఇవాళ ఏర్పడింది అనేది కూడా నేను చెప్పాను. ఇక్కడ రాహుల్ గాంధీ మోడీతో కంపేర్ చేసినప్పుడు